So, hello everyone, back to live for data science interview questions. So, I think there was a gap coming in between. So, we will cover a number of questions in between even two. సో ఈ రోజు మనం చూడబోయే 10 క్వశ్చన్స్ కూడా ఎంఎల్ అండ్ డిఎల్ సంబంధించినవి. ఇప్పుడు దాకా మనం చూసిన క్వశ్చన్స్ అన్ని ఎంఎల్ఏ. లైక్ ఎంఎల్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేవి చూసుకున్నాము. ఈ రోజు నేను చెప్పబోయే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఓన్లీ ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఎంఎల్. ద టోటల్ క్వశ్చన్స్ వీఆర్ కవర్డ్ ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ కవర్ చేసాం ఎంఎల్ మీద. బికాస్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ విల్ సీ హౌ యు నో మోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఎల్, అంటే డీప్ లెర్నింగ్ మీద ఎంత తెలుసు, ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ మీద ఎంత తెలుసు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఎంఎల్ చాలా తక్కువ అడుగుతారు. బట్ బేసికల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు తెలిసి ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో, సమ్ 25 క్వశ్చన్స్ వీ హావ్ షోన్ యూ. లైక్ ఈ పాస్ట్ 2 వీడియోస్ మీరు చూస్తుంటాయి యూట్యూబ్ లో. దే ఆర్ ఈవెన్ అవర్ డేటా వ్యాలీ తెలుగు గ్రూప్. మీరు అవి చూస్తే, ఆ 2 వీడియోస్ పాస్ చూస్తే ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వీఆర్ కవర్డ్ ఇన్ ఎంఎల్. ఇప్పుడు ఇంకొక 5 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో కవర్ చేసుకుంటాం. ఆ ఫస్ట్ 5 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 6th క్వశ్చన్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆఫ్ డీప్ లెర్నింగ్, ద మేజర్ కాన్సెప్ట్స్. మొత్తం డేటా సైన్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్ వీటి మీద ఎక్కువ ఛాన్సెస్ అండ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దోస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ నౌ డేస్. అందరూ జీపీటీ వాడుతున్నారు, డీప్ సీక్ వాడుతున్నారు. అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ మోడల్స్. అసలు ఎన్కోడర్ మోడల్స్ అంటే ఏంటి, డీకోడర్ అంటే ఏంటి, హౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్, అసలు ఇవేంటి అని చెప్పడానికి డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్స్. సో అవి తెలుసుకోవటం మనకి బాగా ఇంపార్టెంట్. సో గోయింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే, వాట్ ఈస్ ద ఇంట్యూషన్ బిహైండ్ షాప్ అండ్ హౌ డస్ ఇట్ కంపేర్ టు లైన్? ఓకే, సో అసలు షాప్ అంటే ఏంటి? మామూలుగా ఫుల్ ఫామ్ ఎవరికైనా ఐడియా ఉంటే షేప్లీ ఎడక్టివ్ ఎక్స్ప్లెనేషన్స్ అని అంటాము. మనం ప్రతి ఒక్కళ్ళం జస్ట్ వినుంటాం కానీ ఫుల్ ఫామ్స్ ఎవరం గుర్తుంచుకోం. బికాస్ వీ ఫీల్ దే ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. సో ఆ ఒక్క ఇంట్రెస్టింగ్ ఇవా లేకపోయేసరికి, ఆ క్వశ్చన్ కూడా ఈ యొక్క ఫుల్ ఫామ్స్ తెలియకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజన్ లో అవుతారు. అసలు షాప్ అంటే ఏంటి, పొరపాటున వాళ్ళు ఫుల్ ఫామ్ అడిగారు అంటే. సో అలా కంటిన్యూస్ గా ఫుల్ ఫామ్స్ కానీ ఇలాంటి మనకి ఏమైనా గుర్తుండ లేకపోతే ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్. బికాస్ మీకు ఫుల్ ఫామే తెలియనప్పుడు మీకు ఎంత డెప్త్ కాన్సెప్ట్స్ తెలిసినా కూడా దెర్ విల్ బి నో యూస్ ఎట్ ఆల్. బికాస్ ద ఫుల్ ఫామ్స్ మ్యాటర్స్, రైట్? సో మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఏదో ఒకటైనా మీకు డెఫినేషన్ తెలిసి ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ యూస్. డెఫినేషన్ విత్ ద ఫుల్ ఫామ్. అంటే మీకు ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోయినా పర్లా, బట్ ద బేసిక్ డెఫినేషన్ యూ షుడ్ గివ్ టు ద యువర్ ఇంటర్వ్యూయర్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు, షాప్ అంటే షేప్లీ ఎడక్టివ్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఫస్ట్ ఒక ఫుల్ ఫామ్ చెప్పేసి దాంతో డెఫినేషన్ కంటిన్యూ చేసుకుంటారు. లైక్ ఎలా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ షాప్లీ వాల్యూస్ ఫ్రమ్ కోఆపరేటివ్ గేమ్ థియరీ. అంటే ఇది మొత్తం షాప్ అనేది కూడా గేమ్ థియరీ మీద సంబంధం, అంటే గేమ్స్ డెవలపింగ్ ఇవి కూడా మొత్తం జరుగుతాయి ఎంఎల్డిఎల్ తో. సో దానికోసం వాడేదే షాప్. సో ఫస్ట్ థింగ్, షాప్ దేనికి వాడతాం? గేమ్ థియరటిక్ ఫౌండేషన్. ఓకే, బేస్డ్ ఆన్ షేప్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేస్డ్ ఆన్ షాప్లీ వాల్యూస్ ఫ్రమ్ కోఆపరేటివ్ గేమ్ థియరీ, క్వాంటిఫైయింగ్ ఈచ్ ఫీచర్స్ కాంట్రిబ్యూషన్ బై కన్సిడరింగ్ ఆల్ పాసిబుల్ ఫీచర్ కాంబినేషన్స్. అంటే మన డేటా సెట్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ని కంబైన్ చేసుకొని దాంట్లో బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏది ఇస్తున్నాయో, అంటే క్వాంటిఫైయింగ్ అంటే దేనైతే బెస్ట్ అని ఉందో దాటిని పిక్ చేసుకోవడమే క్వాంటిఫైయింగ్ అంటే. క్వాంటిఫైయింగ్ ఈచ్ ఫీచర్స్ కాంట్రిబ్యూషన్ బై కన్సిడరింగ్ ఆల్ పాసిబుల్ ఫీచర్ కాంబినేషన్స్ అలా. ఓకే, సో ప్రాపర్టీస్ తర్వాత మీరు ఏం చేస్తారు, డెఫినేషన్ చెప్పేశారు. అబ్బా డెఫినేషన్ అయిపోయింది, ఇక్కడతో మనకు ఒక షాప్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి మనం. ఆ డెఫినేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎంఎల్ గానీ, డిఎల్ గానీ, ఎన్ఎల్పి, ఏ కాన్సెప్ట్ మన వర్డ్ లో ఏ ఒక టాపిక్ తీసుకున్నా ఎవ్రీ టాపిక్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ యూ నీడ్ టు ఫాలో. సో నెక్స్ట్ వచ్చేస్తాం ప్రాపర్టీస్ అంటాం. ప్రాపర్టీస్ అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో షాప్ ప్రాపర్టీస్ వచ్చేసి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి: ఎడిటివిటీ, లోకల్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ. ఓకేనా? సో షాప్ వాల్యూ సమ్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోడల్స్ ప్రెడిక్షన్స్ అండ్ ద బేస్ లైన్. దాని ఎడిటివిటీ అంటాం. అంటే ప్రతి ఒక్క దాని డిఫరెన్స్ అండ్ మళ్ళీ ఎడిషన్, వీటినే ఎడిటివిటీ అంటాం. అండ్ సమ్ ఆఫ్ షాప్ వాల్యూస్ ఈక్వల్స్ ద మోడల్స్ అవుట్పుట్ ఫర్ ఎ గివెన్ ఇన్స్టెన్స్. ప్రతి ఒక్క మోడల్ అవుట్పుట్ కూడా ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ కి మ్యాచ్ అయ్యింది. దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం షాప్ లో. ఓకేనా? ఇంట్యూజన్ అండ్ కీ ఫీచర్స్ గురించి ఇదిగో మీకు మొత్తం చూపిస్తున్నాం చూడండి. లైమ్ షాప్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ షాప్. మాట్లాడుకోవాలనుకుంటే నేను ఇక్కడ చెప్పలేదు కానీ, బట్ బేసికల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ యూ. 2 టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ కర్నల్ షాప్ అంటాం. కర్నల్ షాప్. ఓకే, సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రీ షాప్. ట్రీ షాప్ అంటాం సెకండ్ వన్. సో కర్నల్ అంటే ఏం లేదు, ఆల్వేస్ ద మోడల్
ఎగ్నాస్టిక్ అంటాం. ఇక్కడ మోడల్ ఎగ్నాస్టిక్ అంటే హౌ ఇట్ ఈస్ అప్రాక్సింగ్ ద వాల్యూస్ అని అర్థం. కొత్త పదం కాదు. ఎగ్నాస్టిక్ అంటే హౌ ఇట్ ఈస్ అప్రాక్సిమేషన్ ద వాల్యూస్ అని అర్థం. యూజింగ్ వెయిటెడ్ లీనియర్ రిగ్రెషన్ అందరికీ తెలుసు. ఇక్కడ వెయిటెడ్ లీనియర్ రిగ్రెషన్ వాడి వాల్యూస్ అప్రాక్సిమేట్ చేసుకుంటే దాన్నే మనం కర్నల్ షాప్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ ట్రీ స్టాప్. ప్రతి ఒక్కరికి ట్రీస్, గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్ లో నేర్చుకుని ఉంటాం. ఆ ట్రీస్ కాన్సెప్ట్ ఇది కూడా. ఆప్టిమైజ్డ్ ఫర్ ట్రీస్, లెవరేజింగ్ రికర్సివ్ పార్టిషన్ ఫర్ ఎగ్జాక్ట్ ద క్యాలిక్యులేషన్స్. అంతే. నెక్స్ట్ ఏం చేస్తాం, లైమ్ గురించి చెప్తాము. అసలు లైమ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ లైమ్? ఇట్ ఈస్ ఏ సింగిల్ ప్రెడిక్షన్. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఫిట్స్ ఏ సింపుల్ మోడల్. చిన్న మోడల్స్, లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, ఇలాంటి చిన్న మోడల్స్ ని ఫిట్ చేసుకోవడమే లైమ్. టు ప్రొడ్యూస్ ఆల్ ద శాంపిల్స్ అరౌండ్ ఏ ప్రెడిక్షన్. ప్రతి ఒక్క శాంపుల్ ఆ టువర్డ్స్ ప్రెడిక్షన్ మంది ఒక సర్కిల్ లాగా అనుకుంటే దాని చుట్టూ ఉన్న ప్రెడిక్షన్స్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకునే అబ్జర్వబిలిటీ ఉండేదే లైమ్. ఓకే, లైమ్ ఫుల్ ఫామ్ ఏంటి? లోకల్ ఇంటర్ప్రిటబుల్ మోడల్ అగ్నాస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్ అని అర్థం. ఇక్కడ చూడండి, లోకల్ ఇంటర్ప్రిటబుల్ మోడల్ అగ్నాస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ as లైమ్. సో ఇంటర్ప్రిటబిలిటీ, ఫిడిలిటీ, ట్రేడ్ ఆఫ్, ఇలా చాలా డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు. మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మీరు ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ ఇన్ డెప్త్ అడిగితే మీరు నేర్చుకోవటమే, కానీ లేదు అంటే బేసికలీ నో నీడ్ ఆఫ్ దట్ మచ్. మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ కి ఒక ఇంట్యూషన్ ఉంటుంది, వాటి కీ ఫీచర్స్. ఇంట్యూషన్ దాని కీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ వాళ్ళ మీరు కంపారిజన్ అడిగితే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద కంపారిజన్ బిట్వీన్ లైమ్ అండ్ ద షాప్. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్. ఓకే, తర్వాత ఏంటి, ఎప్పుడు ఏది వాడాలి, ఎప్పుడు లైమ్ వాడాలి? వెన్ యూ నీడ్ ఫాస్ట్ ఇన్ ద లోకల్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి ఒక్క దానికి స్పీడ్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే లైమ్కి వెళ్తాం. ఇఫ్ యూ వాంట్ మోడల్ అగ్నాస్టిక్ బిహేవియర్, అంటే డిఫరెంట్ గా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలా బిహేవ్ చేయాలంటే కూడా లైమే వాడతాం. బట్ షాప్ ఎప్పుడు వాడతాం? యూ నీడ్ ఫెయిర్నెస్. అంటే లేట్ అయినా పర్లేదు కానీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు 80% అక్కడ వస్తే నెక్స్ట్ కూడా 81, 82 అలా రాగానే పెరగటం, బీభత్సంగా తగ్గటం జరగకూడదు. అలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి అనుకున్నప్పుడు వీ విల్ గో ఫర్ షాప్. అండ్ యూ వాంట్ గ్లోబల్ ఇన్సైట్స్ అండ్ సాలిడ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్. ప్రతి దానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఫౌండేషన్స్ అన్ని కావాలి అనుకుంటే వన్ మోర్ థింగ్ యూ కెన్ గో ఫర్ షాప్. సో షాప్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, షాప్ వాల్యూస్ ఎలా వేరీ అవుతాయి అని ఆల్రెడీ మనం ఫస్ట్ లో చూసాం. అదే గ్రాఫ్ ఇది. సో వేరియేషన్ బిట్వీన్ షాప్ వాల్యూస్ ఎలా వేరీ అవుతాయి గ్రాఫ్ లో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇంట్యూషన్స్ మారే కొద్ది అనేది ఇది. ఓకేనా. So going on to the next question, how would you deal with high cardinality categorical variables? High cardinality అంటే ఏమి? కార్డినాలిటీ అంటే పెద్ద పదమేం కాదు. మనం అందరం డైమెన్షన్స్ అని పేరు వింటాం కదా అందరం. డైమెన్షన్స్ అనేది 3D డేటానా, 4D డేటానా, 2D డేటానా, 1D డేటానా అంటాం. సో ఆ డేటా డైమెన్షన్స్ ని మనం హై కార్డినాలిటీ అని అంటాము. ఓకేనా. సో హై కార్డినాలిటీ, లైక్ హౌ విల్ యు డీల్ విత్ హై కార్డినాలిటీ అంటే ఈ ప్రాబ్లం నుంచి నువ్వు ఎలా డీల్ చేస్తావు కదా. ఫస్ట్ ఆ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోవాలి. హౌ వుడ్ యూ డీల్ విత్ అన్నారు. సో హౌ వుడ్ యూ డీల్ విత్ అంటే ఈ ప్రాబ్లం కి నువ్వు ఎలా డీల్ చేస్తావు హై కార్డినాలిటీ. సో దానికి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, మామూలుగా మనకు ఉండేది 1-hot ఎన్కోడింగ్ క్రియేట్స్ హై డైమెన్షనల్ స్పార్స్ డేటా. 1-hot ఎన్కోడింగ్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే, సపోజ్ ఐ విల్ షో యూ. 1-hot ఎన్కోడింగ్ అంటే ఏం లేదు. మీరు ఇక్కడ సపోజ్ మీరు ఈ డేటా సెట్ చూస్తే రెడ్ బ్లూ గ్రీన్ బ్లూ అని ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని డేటా సెట్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి, రెడ్ బ్లూ గ్రీన్ ఉన్నాయి. అంటే 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాయి. ఈ డేటా సెట్ లో 10 ఉంటే 10 వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఒకవేళ 1000 ఉంటే 1000 వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. అలా నీకున్న వేరియబుల్స్ ని బట్టి నీ డేటా సెట్ ని పెంచుకుంటా తగ్గించుకుంటా ఉంటది. దట్ ఈస్ 1-hot ఎన్కోడింగ్. సో అలా 1-hot ఎన్కోడింగ్ వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఈ దగ్గర 1000 రికార్డులు ఉంటే 1000 డేటా శాంపిల్స్ లేదు. దానివల్ల స్పేస్ ఎక్కువ అయిపోవట్లా. సో దానివల్ల ఏమవుతుంది, డైమెన్షనాలిటీ పెరిగిపోతుంది. దాన్ని కర్వ్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటాము. సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, రేర్ కేటగిరీస్ మే లీడ్ టు నాయిసీ ఎస్టిమేట్స్. అంటే ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ లో మీరు చూస్తే రెడ్ అనేది ఒకసారి, బ్లూ అనేది ఒకసారి, గ్రీన్ అనేది ఒకసారి, బ్లూ మాత్రం 2 సార్లు వచ్చింది. బ్లూ మొత్తం 2 సార్లు వచ్చింది. ఇప్పుడు మన డేటాలో రెడ్ అనేది 1000 సార్లు వచ్చింది, బ్లూ అనేది 1000 సార్లు వచ్చింది, గ్రీన్ ఏమో 2 సార్లే వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, అసలు గ్రీన్ కి వచ్చే ప్రాబబిలిటీ తగ్గిపోయింది. దానివల్ల డేటా అంతా ఓవర్ ఫిట్టింగ్ ఎటు జరిగింది, రెడ్ కి బ్లూ కి మధ్య జరిగిపోద్ది. అలా ఈ ప్రాబ్లం వస్తుంది. దేనివల్ల, హై కార్డినాలిటీ వల్ల, ఒక పర్టికులర్ వల్ల. దీనికి సొల్యూషన్ ఏంటి, టార్గెటింగ్ ద ఎన్కోడింగ్, అంటే మీన్ ఎన్కోడింగ్ అంటాం మనం. టార్గెట్ ఎన్కోడింగ్ అంటే మీన్ ఎన్కోడింగ్ అంటాం. ఓకేనా. సో ఇట్ రీప్లేసెస్, అంటే దీనివల్ల ఏమైంది అంటే ఇట్ రీప్లేసెస్ ఆల్ ద కేటగిరీస్ విత్ ద మీన్ ఆఫ్ ద టార్గెట్ వేరియబుల్. అంటే ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్క యావరేజ్ వాల్యూని తీసుకుంటది. ఓకేనా. దెన్ నెక్స్ట్ థింగ్ వాట్ విల్ డూ ఇస్ ద స్మూతింగ్ అంటే ఏం లేదు, బ్లెండింగ్ ఆల్ ద కేటగిరీస్ టు గ్లోబల్ మీన్. ఈ ఓవర్ ఫిట్టింగ్ అనే దాన్ని తగ్గించడానికి మనం ఈ స్మూతింగ్ అనే ప్రాసెస్ జరుగుతాము. అర్థమైందా. సో నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ as క్రాస్ వాలిడేషన్. ఇది అందరికీ తెలుసు. క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటి, ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ గా విడగొట్టుకోవడం
చూసుకోవటం అండ్ దాన్ని మనం ట్రైనింగ్ లో ఎలా మోడల్ ట్రైన్ అయింది అని చెప్పేసి టెస్టింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవటం, దాన్ని మనం క్రాస్ వాలిడేషన్ అంటాం. ఇట్ ఫిట్స్ ఆల్ ద ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ కాబట్టి. ఓకేనా. సో దీంట్లో మనకి సపరేట్ గా కేటగిరీ ఎన్కోడర్స్ అని సపరేట్ గా ఒకటి ఉంటది, మనకి ఒక ప్యాకేజ్. వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ ఫస్ట్. ఓకేనా. సో సొల్యూషన్ లో ఇంకో రకం వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎన్కోడింగ్ అంటారు. దాని తర్వాత ఎంబెడింగ్స్ అంటాం. ఇది డీప్ లెర్నింగ్ లో వేరియస్ వేస్ లో వాడతాం. న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్ లో ఎంబెడింగ్స్ అనేది. దానికోసం వర్డ్ టు బెక్ అని చాలా ఫీచర్స్ ఉన్నాయి. యూ కెన్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దోస్. ట్రీ బేస్డ్ హ్యాండింగ్స్ అని ఉంటాయి, లైక్ GBM గానీ, లైక్ క్యాట్ బూస్ట్ గానీ, ఇలాంటివన్నీ కూడా ట్రీ బేస్డ్ హ్యాండింగ్స్. సో అలా నువ్వు ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టార్గెట్ ఎన్కోడర్, ఐ కార్డినాలిటీ ఫీచర్స్ అంటే ఏ ఫీచర్స్ ఎలా వేరీ అవుతున్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, ఎంత వరకు మారుతున్నాయి అని చెప్పేసి నువ్వు చెప్పొచ్చు. ఓకేనా. సో ఇలా మీరు వేరీ అవుతున్న దానికి వేరీ ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, ఎలా మారుతుంది అనేది కూడా మనం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒక దాంట్లోనే. లైక్ ఎలా ఒక కేటగిరీ, ఒక టార్గెట్ తీసుకుంటాం ర్యాండమ్ చాయిస్ కింద, దాని ర్యాండమ్ ఇంటి ఎంత మధ్య పెట్టుకోవాలని చెప్పేసి మీరు వింటారు. దాని తర్వాత ఎన్కోడింగ్ మారే కొద్దీ ఈ కోడింగ్ ఎలా మారుతుంది అని చెప్పేసి గ్రాఫ్ చూపించి ప్లాట్ చేసేసుకుంటే చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ explaining this question. So coming to the next question, what's the difference between bagging and boosting at the mathematical value అని అడిగారు. ఓకేనా. ఈ బ్యాగింగ్ బూస్టింగ్ దగ్గర చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతారు. బికాస్ రెండు పేర్లు ఒకలాగా ఉండేసరికి లైక్ బ్యాగింగ్ కి బూస్టింగ్ చెప్పేయటం, బూస్టింగ్ కి బ్యాగింగ్ చెప్పేయటం, ఈ ఒక థింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో టు అవాయిడ్ దట్, అంటే అసలు బ్యాగింగ్ అంటే ఏంటి డెఫినేషన్, బూస్టింగ్ అంటే ఏంటి డెఫినేషన్. బ్యాగింగ్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ బూట్ స్ట్రాప్ అగ్రిగేటింగ్ షార్ట్ కట్. ఓకేనా. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, రెడ్యూస్ ద, ఇలా చెప్పాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ద, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రెడ్యూస్ వేరియన్స్ బై యావరేజింగ్ మల్టిపుల్ మోడల్స్ ట్రైన్డ్ ఆన్ ద బూట్ స్ట్రాప్ శాంపిల్స్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. అంటే ఏం లేదు, మల్టిపుల్ మోడల్స్, ఒకవేళ నువ్వు మోర్ దాన్ ఇన్ని మోడల్స్ వాడినా కూడా దీన్ని మార్చటానికి, ఓవరాల్ వేరియన్స్ తగ్గించడమే మెయిన్ బ్యాగింగ్ యొక్క థింగ్, దాని యొక్క మెయిన్ గోల్. ఓకే. దెన్ ఆల్గరిథం ఎలా వాడుకుంటావు, ఎన్ని డేటా పాయింట్స్ తీసుకుంటావు, ఆ బ్యాగింగ్ ఈక్వేషన్స్ ఎలా, ఎఫ్ బ్యాగ్ ఈక్వేషన్ అని చెప్పేసరికి 1/m సిగ్మా FI ఆఫ్ X అని రాసేసుకుంటాము. సో అలా బ్యాగింగ్ కొద్దీ వీటిని కొద్దీ మార్చుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ యువర్ విష్, ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్. దెన్ బూస్టింగ్ అంటే ఏంటి అసలు, సీక్వెన్షియల్లీ కరెక్టింగ్ ద ఎర్రర్స్. నేను ఇక్కడ రాశాను బట్ మీకు అది కనపడట్లేదు అనుకుంటా, సరిగ్గా పర్ఫెక్ట్ గానే పెట్టాను, మరి ఎందుకో డిస్ప్లే అవ్వట్లేదు. సో బూస్టింగ్ అంటే ఏంటి, సీక్వెన్షియల్లీ కరెక్టింగ్ ద ఎర్రర్స్ బై వెయిటింగ్ ద మిస్క్లాసిఫై ఇన్స్టెన్స్. అంటే పొరపాటున ఒక మంచి ఫీచర్ కి తక్కువ వెయిటేజ్ ఇవ్వటం, అంటే అవసరం లేని ఫీచర్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం వల్ల ఎర్రర్స్ జరుగుతాయి. వాటిని మిస్క్లాసిఫై చేయకుండా పర్ఫెక్ట్ గా మళ్ళీ మార్చుకొని చేయడానికే మనం ఈ బూస్టింగ్ అనే కాన్సెప్ట్ ని వాడతాం. ఆబ్జెక్టివ్ ఈస్ సీక్వెన్షియల్లీ కరెక్టింగ్ ద ఎర్రర్స్ బై వెయిటింగ్ మిస్క్లాసిఫైడ్ ఇన్స్టెన్సెస్. మార్చుకుంటా ఉంటాం అవి. దానికి కూడా సేమ్ ఆల్గరిథం ఉంటుంది. దాని ఫామ్ లో వచ్చేసరికి సేమ్ పైన ఉన్న ఫార్ములాకి 1/m తీసేస్తాము, అండ్ ఇక్కడ ఒక ఆల్ఫా అనేది మల్టిప్లై చేస్తాం FI ఆఫ్ X ఫంక్షన్ కి, బికాస్ ఇట్స్ ఏ ఫీచర్, కాన్స్టెంట్ ఫీచర్ కాబట్టి. సో ఇక్కడ వాడే 2 లాస్ ఫంక్షన్స్ ఉంటాయి, దానికి పేర్లు అడా బూస్ట్ ఒకటి, ఎగ్జీ బూస్ట్. ఓకే, దీస్ 2 ఆర్ లాస్ ఫంక్షన్స్, నాట్ ద మోడల్స్, గుర్తుంచుకోండి. దీస్ 2 ఆర్ లాస్ ఫంక్షన్స్. సో బ్యాగింగ్ కి బూస్టింగ్ కి డిఫరెన్సెస్ అక్కడ వస్తుంది మనకి. ఓకేనా. ఆ 2 లాస్ ఫంక్షన్స్ కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ట్రైన్ స్ప్లిట్ చేసుకున్నాను. బ్యాగింగ్ క్లాసిఫైయర్, గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైయర్ వాడుకున్నాను. బ్యాగ్ అనే దాంట్లో బ్యాగింగ్ ది, బూస్ట్ అనే దాంట్లో అది. 2 యాక్యురసీస్ ఎలా వేరీ అవుతున్నాయి యూ కెన్ సీ. బ్యాగింగ్ ఒకటి, బూస్టింగ్ ఒకటి, ఇలా చూపించేస్తాను. దట్ ఈస్ ఎనఫ్. అసలు ఎలా వేరీ అవుతుంది, ఎలా మారుతుంది ఏంటి అని చెప్పేసి అదొకటి చూపిస్తే చాలు. వాట్ ఈస్ బ్యాగింగ్, వాట్ ఈస్ బూస్టింగ్ అని చెప్పేసి. ఓకేనా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. హౌ డు ట్రీ బేస్డ్ మోడల్స్ హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్ డిఫరెంట్లీ ఫ్రమ్ లీనియర్ మోడల్స్. ఇక క్వశ్చన్ ఏంటి, 2 మోడల్స్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి, హౌ డు ట్రీ బేస్డ్ మోడల్స్ హౌ డు ట్రీ బేస్డ్ మోడల్ హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్. అంటే మన డేటా సెట్ లో కొన్నిసార్లు మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. అది ట్రీ మోడల్స్ ఎలా చేస్తాయి, లీనియర్ మోడల్స్ ఎలా చేస్తాయి, దట్ ఈస్ ద క్వశ్చన్ దే హావ్ ఆస్క్డ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు చెప్పాలంటే ట్రీ బేస్డ్ మోడల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జిబూస్ట్, ర్యాండమ్ వాల్యూస్, డిసిషన్ ట్రీ, ఇవన్నీ ట్రీ బేస్డ్ మోడల్స్ మీ అందరికీ తెలుసు. లీనియర్ మోడల్స్ లో లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అనే పేర్లు ఇవన్నీ కూడా లీనియర్ మోడల్స్ అని మీకు తెలుసు. సో ఇక్కడ మెయిన్ అసలు ఈ ట్రీ మోడల్స్ ఎలా చేస్తాము అని మీకు చెప్పాలి అనుకుంటే, మీరు ఫస్ట్ చెప్పాల్సిన థింగ్, ఆల్ ద మిస్సింగ్ వాల్యూస్ ఆర్ అసైన్డ్ టు ద బ్రాంచ్ దట్ మినిమైజెస్ లాస్. అంటే మనకి ప్రతి ఒక్క ట్రీకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లీఫ్ నోట్స్ ఉంటాయి కదా, ద లాస్ట్ లీఫ్ నోట్స్, ఈ లీఫ్ నోట్స్ ఉంటాయి. ఓకే, ఆ లీఫ్ నోట్స్ లోనే వీల్ అసైన్ ద మినిమైజింగ్ ఆల్ ఆ వాల్యూస్ అనేది అసైన్ చేసేసి లాస్ ని తగ్గిస్తాము.
దాన్ని మనం సురోగేట్ స్ప్లిట్స్ అంటాం. అలా స్ప్లిట్ చేసుకుంటూ తగ్గించుకుంటాము. దాలా మన ట్రీ బేస్డ్ మోడల్స్ ఈ యొక్క వాటిని అనలైజ్ చేసుకుంటది. అండ్ కమింగ్ టు ద లీనియర్ మోడల్స్, ఒకవేళ లీనియర్ మోడల్స్ కి వస్తే మనం వి విల్ సే దట్ ఆల్ థింగ్స్, ఇప్పుడు మనం డేటా మిస్ అయింది ఏం చేస్తాము, ఆ కాలం మొత్తంలో మీనో మీడియానో తీసుకొని ఆ వాల్యూ దాంట్లో పెట్టేస్తాం, అయిపోద్ది. సో దట్ ఈస్ బేసికలీ వాట్ వీ డూ ఇన్ లీనియర్ మోడల్స్. ఇది అందరికీ తెలిసిందే, కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. సో ఈ లీనియర్ మోడల్స్ లో అలా చేసేసరికి ఏమైంది, ప్రతి దానికి ఒక ఇంపార్టెంట్ వాల్యూ మ్యాథమెటికల్ ఫార్మేషన్స్ వాటి యొక్క కాలం సంబంధించి మాత్రమే వస్తాయి. ఒక్క రిస్క్ ఉంటుంది దీనివల్ల, ఏంటి, లీకేజ్, డేటా లీకేజ్ గురించి చెప్పాను కదా. దానివల్ల ఏమైంది, ఆల్రెడీ ఇప్పుడు మీడియన్ ఎక్కువ సార్లు ఒక నంబర్ వచ్చింది, దాని మీదకి టెండ్ అవుతూ ఎక్కువ సార్లు పెరిగిద్ది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి డేటా లీకేజ్ అని జరిగి సరిగ్గా ట్రైన్ అవ్వదు మోడల్, అది ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. సో దానివల్ల లీనియర్ మోడల్స్ లో ఇది ఒకటి తీసుకోవటం ఫస్ట్ థింగ్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసి గ్రేడియంట్. న్యూరల్ నెట్వర్క్స్ మే బ్యాక్ ప్రాపగేట్ ఇన్కరెక్ట్ గ్రేడియంట్స్ అంటారు. అంటే ఏం లేదు, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి, మన న్యూరల్ నెట్వర్క్స్ లో ఏం చేస్తాము, ఫస్ట్ మోడల్ ని ట్రైన్ చేస్తాం, ఈ డేటాతో ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత ట్రైనింగ్ తర్వాత ఎర్రర్ వచ్చింది, దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని బ్యాక్ ప్రాపగేట్ చేస్తాం. బ్యాక్ ప్రాపగేట్ చేసి ఎంత ఎర్రర్ వచ్చింది, లాస్ ఎలా వచ్చింది అని చూసి మళ్ళీ బ్యాక్ ప్రాపగేట్ చేసుకున్న దాన్ని చూసుకుంటాం, మళ్ళీ మోడల్ ని దాంతో ట్రైన్ చేస్తాము. సో దీని వల్ల ఏమవుతుంది మనకి, ఓకే లైక్ ఓకే ఇంత లాస్ వస్తుందా, ఇంత గ్రేడియంట్ ఇష్యూస్ వస్తున్నాయా అని చూసుకొని ఈ బ్యాక్ ప్రాపగేట్ అయ్యే వాల్యూస్ ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఇష్యూ దట్ నీడ్స్ టు బి సార్టెడ్. అది కూడా సార్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, ఓకేనా. అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే ట్రీస్ ఎలా మాట్లాడతాయి, ఇప్పుడు మెయిన్ గా డెఫినేషన్ చెప్పాలనుకుంటే, లెవర్జ్ ఆల్ ద మిస్సింగ్నెస్ ప్యాటర్న్స్ యాజ్ సిగ్నల్స్. అన్ని ప్యాటర్న్స్ ఉన్న వాటన్నిటిని సిగ్నల్స్ గా మార్చేసి లెవర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ లీనియర్ మోడల్స్ ఏం చేస్తాయి, ఎస్యూమ్ ద మిస్సింగ్నెస్ ఈజ్ ఇగ్నోరబుల్. అంటే దాన్ని మిస్ అయిన పెద్ద ప్రాబ్లం ఉండదు, ఏం చేస్తాం, మీన్ కానీ మీడియం కానీ మోడ్ కానీ పెట్టేస్తాం అని చెప్పేసి చేసుకొని ఈ యొక్క లీనియర్ మోడల్స్ డిసైడ్ అయిపోతాయి. ట్రీస్ అలా కాకుండా లీఫ్ నోడ్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇంకా చూడండి, సింపుల్ గా ట్రీ బేస్డ్ మోడల్ కెన్ లెర్న్ ఆప్టిమల్ స్ప్లిట్స్ విత్ మిస్సింగ్ వాల్యూస్ బై రూటింగ్ దెమ్ లెఫ్ట్ ఆర్ రైట్ బేస్డ్ ఆన్ ఇంప్యూరిటీ. ఎలా ఎటువైపు బ్యాలెన్స్ తక్కువ ఉందో అటువైపు వాల్యూస్ పెట్టి బ్యాలెన్సింగ్ చేసుకో. దట్ ఈస్ కీ అడ్వాంటేజ్. లీనియర్ మోడల్స్ అంటే ఏంటి, రిక్వైర్ ద ఇంప్యూటేషన్ యాజ్ దే వర్క్ ఆన్ ఫిక్స్డ్ మ్యాథమెటికల్ ఫార్మేషన్. ప్రతి దానికి మ్యాథమెటికల్ ఫార్మేషన్ మీనా మీడియనా మోడల్ దాన్ని బట్టి మార్చుకుంటాం కాబట్టి అది మారుతూ ఉంటది, అది అందరికీ తెలుసు. అండ్ ఇది రన్ చేసుకొని చూస్తాం, ట్రీ అనలైజ్ ద మిస్సింగ్ విత్ ప్లేస్ హోల్డర్ యాక్యురసీ 1. ఊరికి ఏదో ర్యాండమ్ డేటా సెట్ తీసుకొని డెసిషన్ ట్రీ క్లాసిఫై అని ఫిట్ చేస్తాను, దాంతో ట్రీ స్కోర్ ఎలా వచ్చింది అని చెప్పేసి ర్యాండమైజ్ గా చూపించుకున్నాను. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది హౌ డు ట్రీ బేస్డ్ మోడల్స్ హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్ డిఫరెంట్లీ ఫ్రమ్ లీనియర్ మోడల్స్. అంటే అసలు ట్రీ ఎలా చేస్తుంది, లీనియర్ మోడల్స్ ఎలా చేస్తాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి మనం అని చెప్పేస్తే చాలు. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, ఓకేనా. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఎంఎల్. బేసికల్లీ దిస్ క్వశ్చన్ అందరూ వినే ఉంటారు, బట్ ఎవ్వరు క్లియర్ గా ఆన్సర్ చేయలేరు. దట్ ఈస్ ద థింగ్ వీ హావ్ ప్లేస్డ్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్. డిస్క్రైబ్ ద పైప్లైన్ ఆఫ్ డిప్లాయింగ్ అన్ ఎంఎల్ మోడల్ ఇన్ ప్రొడక్షన్ విత్ మానిటరింగ్. అంటే ఏంటి, ఒక ఎంఎల్ మోడల్ ఉంది మన దగ్గర, ఆ ఎంఎల్ మోడల్ డిప్లాయ్ చేయాలి. అసలు ఎలా డిప్లాయ్ చేస్తాము, ఓకే ప్రొడక్షన్ లో ఉన్న ఎంఎల్ మోడల్ ప్రతి ఒక్కరు ఎంఎల్ మోడల్ చేసామా, వాడేసుకున్నామా, అది గిటప్ లో పెట్టేసుకున్నామా, కంప్లీట్ అయిపోయిందని అనుకుంటాం. బట్ అసలు దాన్ని ఎలా ఒక ఎంఎల్ మోడల్ ని ప్రొడక్షన్ లో తీసుకొని ఎలా మానిటర్ చేసుకుంటాం, అదే అడుగుతున్నారు. డిస్క్రైబ్ ద పైప్ లైన్ ఆఫ్ డిప్లాయింగ్ అన్ ఎంఎల్ మోడల్ ఇన్ ప్రొడక్షన్ విత్ మానిటరింగ్. సో దేర్ ఆర్ టోటల్లీ 4 స్టెప్స్ అబ్బా. దీంట్లో సింపుల్ గా చెప్తాను, 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్రీ డిప్లాయ్మెంట్. ప్రీ డిప్లాయ్మెంట్ అని ముందు ప్రీ డిపార్చర్స్ అంటాం కదా ఫ్లైట్ కి, అలా ప్రీ డిప్లాయ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్క మోడల్ కి. ప్రీ డిప్లాయ్మెంట్ లో మనం దాన్ని పిలిచేదే మోడల్ సీరియలైజేషన్. అంటే ప్రతి ఒక్క మోడల్ మనం సేవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంఎల్ వాడు ఉంటే పికెల్ ఫైల్స్ కానీ, జాబ్లిప్ ఫైల్స్ కానీ, కేరాస్ కానీ, H5 ఫార్మాట్ లో కానీ ఇలా సేవ్ చేసుకుంటాం. దాన్ని మోడల్ సేవింగ్ అన్నాం. ఫస్ట్ థింగ్ మోడల్ సేవింగ్ చేసుకోవాలి. దెన్ మనం చేసే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కంటైనరైజేషన్ అంటాం. కంటైనరైజేషన్ అంటే డాకర్, క్రియేటింగ్ ఏ డాకర్ ఫర్ ఎన్వైరన్మెంట్ రిప్రొడక్టివిటీ. అంటే మన సిస్టమ్ లోనే కాదు, ఏ సిస్టమ్ లో అయినా రన్ చేసుకునేటట్టు ఒక ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసుకోవడమే కంటైనరైజేషన్. నెక్స్ట్ థింగ్ ఏపీఐ డిజైన్. రెస్ట్ ఏపీఐ ఇది అందరికీ తెలుసు, ఫాస్ట్ ఏపీఐ ఆర్ ఫ్లాస్క్ ఆర్ GRPC ఫర్ లో లేటెన్సీ. ఈ యొక్క సర్వర్స్ డిజైనింగ్ కోసం, ఏపీఐ డిజైనింగ్ కోసం మీరు నచ్చిన ఒక ఏపీఐ డిజైన్ చేసుకొని వాడుకుంటారు. ఫస్ట్ థింగ్ ప్రీ డిప్లాయ్మెంట్ ఇవి. సెకండ్ థింగ్ వి కాల్ ఇట్ యాజ్ సర్వింగ్. ఓకే, దానిలో 2 ఉన్నాయి. బ్యాచ్ ఇన్ఫరెన్స్ అంటాం, అంటే షెడ్యూలింగ్ విత్ ఎయిర్ ఫ్లో ఆర్ రైటింగ్ టు డేటాబేస్. ఓకేనా, ప్రతి ఒక్క దాన్ని డేటా సర్వర్ లో మెయింటైన్ చేసుకోవటం, ప్రతి ఒక్క దాన్ని మాడిఫై చేసుకోవటమే మన మెయిన్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి అది సర్వింగ్. అండ్ ఆ సెకండ్ స్టెప్ లోనే వి కాల్ ఇట్ అదర్ వన్ ఇస్ రియల్ టైం అంటాం. క్యూబర్నెటిస్ ఇవన్నీ మనం డేటా అనలైజింగ్ అప్పుడు వాడతాము, ఆ స్కేలింగ్ కోసం, లోడింగ్ ద బ్యాలెన్సింగ్ కోసం అవన్నీ. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మానిటరింగ్. ఓకేనా, మానిటరింగ్, హౌ వి మానిటర్ ఇట్.
సో ఈ మానిటరింగ్ లో ఏముంటాయి మొత్తం, ఫస్ట్ వి కాల్ ఇట్ as డేటా డ్రిఫ్టింగ్. డేటా డ్రిఫ్టింగ్ అంటే ప్రతి ఒక్క ఫీచర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన డేటా మొత్తంలో, హౌ ద డేటా ఇస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవరాల్ ఆల్ ద ఫీచర్స్. అంటే మన డేటాలో ఉన్న ఫీచర్స్ అన్ని ఎలా వేరీ అవుతున్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది మనం చూపించాలి. దెన్ వీ కాల్ ఇట్ as కాన్సెప్ట్ డ్రిఫ్ట్, మానిటరింగ్ ద టార్గెట్ డిస్ట్రిబ్యూషన్. మన టార్గెట్ మీద ఇప్పుడు దాకా ఫీచర్స్ మీద డేటా డ్రిఫ్ట్, కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటే టార్గెట్ మీద చేయడం, అంతే తేడా. దెన్ వీ కాల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఇది అందరికీ తెలుసు, యాక్యురసీ, ప్రెసిషన్, డీఫాల్ట్, ఎఫ్1 స్కోర్, మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఇలా లాస్ ఫంక్షన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సెట్టింగ్ ద థ్రెషోల్డ్స్, ఇవన్నీ కూడా జస్ట్ మానిటరింగ్ లో వస్తాయి. ఇవన్నీ మనం చేసే ప్రాసెస్, మానిటరింగ్ ఇవన్నీ కూడా మనం చేసే ప్రాసెస్, ఇవన్నీ మన స్టెప్స్ లో వస్తాయి ఆటోమేటిక్. లాస్ట్ వన్ ఈస్ రీట్రైనింగ్. రీట్రైనింగ్ అంటే మొత్తం ఒక మోడల్ ని ట్రైన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవటం, ఎక్కడైనా యాక్యురసీ డ్రాప్ అయిందా, ఎక్కడైనా మళ్ళీ రీట్రైన్ చేసుకోవాల్సి వస్తుందా అని చెప్పేసి మోడల్ యొక్క రీట్రైనింగ్ అబ్జర్వ్ చేసుకోవటం. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, కంటిన్యూస్ అండ్ షాడో మోడల్స్. సో కంటిన్యూస్ అంటే ఏంటి, ట్రిగ్గర్ రీట్రైనింగ్ విత్ డ్రిఫ్ట్ ఎక్సీడ్స్ ద థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ వాల్యూ మనం పైన పెట్టుకున్నాం కదా ఎలర్ట్స్ దగ్గర, సో ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఒకవేళ దాటి వెళ్తే దాన్ని మనం రీట్రైనింగ్ కంటిన్యూస్ చేసుకుంటాం. ఒకవేళ దాటలేదు, మొత్తం ఫుల్ కవర్ అయింది అనుకుంటే షాడో మోడ్ పెట్టేసి కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఇక మీకు ఇచ్చాను చూడండి, డేటా డిస్క్రైబ్ ద పైప్ లైన్ ఆఫ్ డిప్లాయింగ్ అండ్ ఎంఎల్ మోడల్ ఇన్ ప్రొడక్షన్ విత్ మానిటరింగ్ అంటే 5-6 స్టెప్స్. అంటే ఇంకా నేను ఫస్ట్ రాసిన థింగ్సే. ప్రీ డిప్లాయ్మెంట్ లో డేటా కలెక్షన్, మోడల్ ట్రైనింగ్ అండ్ వాలిడేషన్ జరిగిపోద్ది, మోడల్ ప్యాకేజింగ్ అది కూడా అక్కడే. నెక్స్ట్ థింగ్ ఏంటి, సర్వింగ్ దగ్గర ఏం చేశాను, మొత్తం ఏపీఐ రెస్ట్ కీస్ అని క్రియేట్ చేసుకున్నాను, ఏపీఐ క్రియేషన్ అంతా అక్కడ జరిగింది. థర్డ్ మానిటరింగ్ నేను చెప్పాను, డేటా డ్రిఫ్టింగ్ ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ AWS GCP మీరు నచ్చినగా చేసుకోవచ్చు. లాస్ట్ ప్రీ ట్రైనింగ్ దగ్గర మానిటరింగ్ గురించి చెప్పాను, మానిటరింగ్ లో ఏమేమి ఉంటాయి, డేటా డ్రిఫ్ట్, కాన్సెప్ట్ డ్రిఫ్ట్, పర్ఫార్మెన్స్. సో అలా. సో ఇప్పుడు చూడండి, model.pkl కానీ model.h5 అని చెప్పేసి మోడల్ రెగ్యులేషన్ ఫిట్ XY అని చెప్పేసి మోడల్ సేవ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి సేవ్డ్ కదా. ఇక చూడండి, యూ కెన్ అబ్జర్వ్ model.pkl ఇలా సేవ్ అయిపోద్ది మోడల్. సో అలా మోడల్ సేవ్ చేసుకోవడం, మనకి ఎప్పుడు కావాలంటే ఆ మోడల్ డిప్లాయ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు. లైక్ వీ కెన్ కాల్ ద మోడల్, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ కదా. సో అలా ఒక దాన్ని వాడుకునే దానికే మెయిన్ థింగ్. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా ఒక మోడల్ ని ఎలా డిప్లాయ్ చేస్తాము, ఎలా ప్రొడక్షన్ లో నుంచి మెయిన్ యూసేజ్ లో తెస్తాము అని చెప్పేసి యూ కెన్ క్లియర్లీ రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, ఇక్కడతో మన ఎంఎల్ థింగ్ కంప్లీట్ అయింది. అంటే అసలు ఎంఎల్ లో ఎటువంటి క్వశ్చన్స్ మనకి అడిగే స్కోప్ ఉన్నదో మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసాం. దేర్ ఆర్ మెనీ మోర్ క్వశ్చన్స్, బట్ ఇచ్చిన టైంలో ఇచ్చిన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఎలా అని మేము చెప్పగలిగాం ఈ 25 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో వీల్ నౌ ఆన్ గో టు ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అండ్ NLP కాన్సెప్ట్స్. ఫస్ట్ డీప్ లెర్నింగ్ గురించి చూస్తాము, దెన్ వీ గో ఆన్ టు ద NLP కాన్సెప్ట్స్. సో coming to the deep learning, the first question in deep learning. So explain vanishing and exploding gradients. How do ReLU and LSTM help? So ReLU, rectified linear unit, LSTM, long short term memory. ఇది అందరికీ తెలిసి ఉండాలి, అవునా కదా? బికాస్ దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్. డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయ్యేది LSTM RNN నెట్వర్క్స్ దగ్గర నుంచి. RNN అంటే ఏంటి, CNN అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని స్టార్ట్ అయ్యేది డీప్ లెర్నింగ్ ఇక్కడి నుంచే. సో ఇక్కడ నేనేం అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ వానిషింగ్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్. వానిషింగ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోడింగ్ అంటే ఏంటి, హౌ డు ReLU అండ్ LSTM హెల్ప్ అంటే RNN అని దీని ముందు ఉన్న కాన్సెప్ట్స్ లో RNN అనేది ఒక మోడల్. ఓకే, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ తర్వాత వచ్చింది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. దానిలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అది, వానిషింగ్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ అనే ప్రాబ్లం వచ్చింది మనకి. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది ReLU మోడల్, LSTM మోడల్. ఆ ప్రాబ్లం ని ఎలా ఈ రెండు సాల్వ్ చేశారు అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఈ క్వశ్చన్ లో మిమ్మల్ని. సో ఎక్స్ప్లెయిన్ వానిషింగ్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ అండ్ హౌ డు ReLU అండ్ LSTM, అసలు ముందు ఆ రెండు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఆ ReLU అండ్ LSTM ఎలా హెల్ప్ చేశాయి వీటి నుంచి బయటికి రావడానికి. సో అసలు ఫస్ట్ వానిషింగ్ గ్రేడియన్స్ అంటే ఏంటి, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఏం చెప్తారంటే, ఇన్ డీప్ నెట్వర్క్స్ గ్రేడియన్ shrink exponentially due to the chain rule. అంటే సిగ్మాయిడ్ డెరివేటివ్స్ తీసుకున్నప్పుడు ఒక్కసారిగా ఎక్స్పోనెన్షియల్, అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ తెలుసు కదా, ఒక్కసారిగా పెరగడం ఒకసారి తగ్గడం జరుగుతాయి. అలా గ్రేడియన్స్ shrink అయిపోతాయి, తగ్గిపోతాయి. వానిషింగ్ అంటే కనపడకుండా ఒక సడన్ గా 10 ఉన్నదల్లా 0 something నాట్ 1 మైల్ చేసి వెళ్ళిపోతాయి. దాన్ని మనం వానిషింగ్ గ్రేడియన్స్ అంటాం. ఎప్పుడు చైన్ రూల్ ఎక్స్ప్లోడ్ అయినా. దీనివల్ల ఏమైంది, ఎర్లీ లేయర్స్ ట్రైన్స్ లోయర్ దాన్ ద లేటర్ లేయర్స్. అంటే ఫస్ట్ లేయర్, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ లో 10 లేయర్స్ పెట్టాము అబ్బా, 10 లేయర్స్. దాని ఫస్ట్ 2 లేయర్స్ చాలా స్లోగా ట్రైన్ అవుతుంది, మిగిలిన 8 బాగానే ట్రైన్ అవుతుంది. అసలు ఫస్ట్ ట్రైనింగ్ సరిగ్గా లేనప్పుడు
ఏమైనా జరిగిన ఏం ఉపయోగం మనకు చెప్పండి, అది ఫస్ట్ థింగ్. సిమిలర్లీ ఎక్స్ప్లోరింగ్ గ్రేడియన్స్ దగ్గరకు వస్తే దానికి క్వైట్ ఆపోజిట్. లార్జ్ వెయిట్ యాంప్లిఫై ద గ్రేడియన్స్ డ్యూ టు బ్యాక్ ప్రాపగేషన్. అంటే ఇవిగా ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎక్స్ప్లోరింగ్ అంటే పేలిపోవడం, ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ ఒక్కసారిగా పెరిగిపోయే దాన్ని మనం ఎక్స్ప్లోడింగ్ అంటాం. ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ అనే టర్మ్ అందుకే తీసుకొచ్చారు. ఓకేనా. సో దానికోసం ఏంటి, లార్జ్లీ వెయిట్స్ విల్ యాంప్లిఫై న్యూమరికల్ ఇన్స్టెబిలిటీ. దీనిలో NaN వాల్యూస్ వల్ల, NaN వాల్యూస్ వల్ల వచ్చేది. సో అండ్ దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే సొల్యూషన్. అసలు ఈ యొక్క వానిషింగ్ గ్రేడియంట్ కి, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ కి రేలు అనేది, LSTM అనేది ఎలా సొల్యూషన్ తెచ్చింది అంటే, రేలు ఏం చేస్తుందో తెలుసా అందరికి? ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఏ ఒక్క ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ తీసుకున్నా కూడా రేలు ఏం చేస్తుంది అంటే జీరోనా ఎక్సా అంటే ఇదర్ ఆ వచ్చిన అవుట్పుట్ వాల్యూ జీరోనా, ఒకవేళ నెగిటివ్ ఉంటే జీరో, ఒకవేళ మాక్సిమం ఉంటే ఆ ఎక్స్, ఈ రెండిట్లో మాక్సిమం వాల్యూ చూసుకుంటుంది. ఇప్పుడు నీ దగ్గర -10 వచ్చింది, 0 - 10 మాక్సిమం ఇది 0 - 10 వచ్చింది, మాక్సిమం ఇది 10. సో అన్నిటిని పాజిటివ్ గా మార్చింది. పాజిటివ్ గా మార్చడం వల్ల ఏముంది, మొత్తం గ్రేడియన్స్ అన్ని, వానిషింగ్ గ్రేడియన్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతుంది. బికాస్ నెగిటివ్స్ ఉండవు కదా, వానిషింగ్ గ్రేడియన్స్ స్కోప్ ఇవ్వదు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ రేలుకి. అండ్ ఇష్యూ వచ్చేసరికి ఆల్ ద న్యూరాన్స్ విల్ బి డెడ్. ఇక్కడ 0 చేసేసిందంటే ఆ న్యూరాన్స్ ని చంపేయటం, అంటే 0 వాల్యూ పెట్టేసామంటే న్యూరాన్స్ ఇంకా వర్క్ అవ్వవు అక్కడ. సో దట్ ఈస్ వన్ ఇష్యూ విత్ రేలు. కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. దాన్ని డెడ్ సెల్స్ అంటే ఇప్పుడు న్యూరాన్స్ 0 పెట్టేసాము, అవి పనిచేయవు. ఇంకా ఎన్ని న్యూరాన్స్ పెట్టినా అన్నిటికీ 0 పడింది అనుకో, అన్ని పనిచేయవు, వేస్ట్ అయినట్టే కదా. సో దట్ ఈస్ ద ఇష్యూ, డెడ్ న్యూరాన్స్ అంటాం. LSTM అంటే చెప్పాను ఆల్రెడీ, లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. సో ఈ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి? సో ఫర్గెట్ వెయిట్ పెడతాం వల్ల ఎక్కడ వరకు అయితే అడ్వాంటేజ్ ఉందో అక్కడ వరకే రిమెంబర్ చేసుకొని మిగతా అన్ని వదిలేస్తాం. దాన్ని ఫర్గెట్ గేట్ అంటాము. ఇన్పుట్ గేట్ తెలుసు, అవుట్పుట్ గేట్ తెలుసు. ప్రతి ఒక్క దానికి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, ప్రతి ఒక్క మోడల్ కి అలానే ఉంటుంది. దీనివల్ల ఏమైంది, అవాయిడ్స్ ఆల్ ద వానిషింగ్ గ్రేడియన్స్. వానిషింగ్ గ్రేడియన్స్ అని పోతాయి. ఓకేనా. ఆల్ ద ఫ్లో త్రూ టైం, ప్రతి ఒక్కటి ఇన్పుట్ రావడం, దాన్ని యూజ్ అన్న వాటిని గుర్తుంచుకోవడం, మిగతా వాటిని ఫర్గెట్ పెట్టి పంపించడం, తర్వాత అవుట్పుట్ ఇవ్వడం. ఇలా ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క న్యూరాన్ లో జరిగింది. కాబట్టి ఆల్ వానిషింగ్ ప్రాబ్లమ్స్ అని ఒక స్టెప్ సాల్వ్ అయిపోతాయి. దెన్ విల్ కమ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ రేలు అండ్ LSTM. అడ్వాంటేజెస్ అంటే ఏంటి? రేలుకి అడ్వాంటేజ్ సింపుల్ మోడల్, డిసడ్వాంటేజ్ డెడ్ న్యూరాన్స్. బికాస్ 0 పెట్టేస్తాం కదా, మాక్సిమం ఆఫ్ 0 of x అంటే పొరపాటు నెగిటివ్ వాల్యూ వస్తే 0 పెట్టేస్తాం, దానివల్ల ఏమవుతుంది, చచ్చిపోతుంది న్యూరాన్. ఆ 0 పెట్టేయడం వల్ల డెడ్ న్యూరాన్. LSTM లో అలా జరగదు. సో లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ కూడా గుర్తుంచుకుంటాయి. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చి కాంపిటేషనల్లీ హెవీ, ఎక్కువ GPU పవర్స్ కావాలి, ఎక్కువ మాక్సిమం ఎక్కువ లాగేస్తుంది. యూ కెన్ సీ రేలు ఇస్ ద బ్లూ లైన్. సో ఒక పాయింట్ దగ్గర ఈ నెగిటివ్ వాల్యూస్ దగ్గర అన్ని కూడా 0, కాన్స్టెంట్ 0. తర్వాత పాజిటివ్ వాల్యూస్ అన్నిటి కూడా లీనియర్ గ్రాఫ్. సిగ్మాయిడ్ వచ్చేసరికి అలా కాదు. సో దేర్ విల్ బి ఆల్వేస్ అవుట్పుట్ విల్ బి బిట్వీన్ 0 and 1. ఇక్కడ ఒక థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటాము. సో అలా రేలుకి సిగ్మాయిడ్ కి డిఫరెన్సెస్ వస్తాయి LSTM నెట్వర్క్స్ వాడుకున్నాం. యూ కెన్ షో లైక్ దట్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ DL. ఓకే, ద 6th question of the day and first question in the DL. సో ఇలా వానిషింగ్ గ్రేడియన్స్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ గురించి, రేలు LSTM గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు ఈ క్వశ్చన్ లో. డిస్క్రైబ్ జేవియర్ అండ్ ఇయనలైజేషన్ స్ట్రాటజీస్. అంటే జేవియర్ అనే పదం ఏమైనా వినున్నా కూడా ప్రతి ఒక్కరికి హీ ఇనిషియలైజేషన్ అనే పేరు కూడా వినుంటారు. బికాస్ హీ అనేది కొత్త టర్మ్ ఇక్కడ. సో జేవియర్ ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు. ద మెయిన్ గోల్ ఆఫ్ జేవియర్ ఇనిషియలైజేషన్ ఏంటి అంటే, మన ప్రతి ఒక్క న్యూరల్ నెట్వర్క్ లేయర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క లేయర్ మధ్య యాక్టివేషన్ ఫంక్షన్స్ వాడతాం. ఆ యాక్టివేషన్ ఫంక్షన్స్ మధ్య వేరియన్స్ ని మెయింటైన్ చేయడమే జేవియర్ ఇనిషియలైజేషన్ అంటాం. పేరేమో జేవియర్, ఇదేం కొత్త పదం లాగా ఉంది అనుకుంటాం, కానీ మనం చేసే పని ప్రతి ఒక్క న్యూరల్ నెట్వర్క్ కి మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ పెడతాం కదా. యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏదైతే పెడతామో ప్రతి ఒక్క న్యూరల్ దగ్గర, యాక్టివేషన్ ఫంక్షన్ దగ్గర ఆ వేరియన్స్ ని మెయింటైన్ చేయటమే జేవియర్ ఇనిషియలైజేషన్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటది యాక్చువల్ గా జేవియర్ దానికోసం. ఐ థింక్ even this is not visible, so I'll just show you. So see, this is the formula. So sigma of √2 divided by n inputs plus n outputs. సో దీన్నే మనం జేవియర్ ఇనిషియలైజేషన్ అంటాము. ఓకేనా. సో అక్రాస్ ప్రతి లేయర్ దగ్గర చూసుకుంటాము, ప్రతి లేయర్ దగ్గర చూసుకొని విల్ క్యాలిక్యులేట్ ద వేరియన్స్. ఇక్కడ tan h ఆర్ సిగ్మాయిడ్ వేరియన్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఫర్ tan h ఇట్ ఆల్వేస్ బ్యాలెన్సెస్ ద గ్రేడియన్స్. సో హీ ఇనిషియలైజేషన్ అని వస్తే ఇక్కడ ఫర్ రేలు యాక్టివేషన్ ఫంక్షన్ కోసమే చెప్పే కదా, రెక్టిఫై లీనియర్ ఇందాక. సో ఆ రేలు యాక్టివేషన్ ఫంక్షన్ కోసం అకౌంట్స్ ఫర్ రేలుస్ యాక్టివేషన్, జీరోయింగ్ ఆల్ ద నెగిటివ్ యాక్టివేషన్. ప్రతి ఒక్క యాక్టివేషన్ 0 చేసుకుంటాం. 0/2/n మినిమం అని పెట్టేసుకుంటే చాలు. సో వై ఇట్ మ్యాటర్స్? అసలు దీనికి వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏం లేదు. పూర్ ఇనిషియలైజేషన్, ఒకవేళ ఇనిషియలైజేషన్ సరిగ్గా లేకపోతే మీ గ్రేడియన్స్ అన్ని కూడా, మీరు ఏదైతే గ్రేడియన్స్ తీసుకున్నారో
ఆ గ్రేడియన్స్ అన్ని కూడా ఆల్ ద గ్రేడియన్స్ విల్ ఆటోమేటికల్లీ లీడ్ టు ద వానిషింగ్ గ్రేడియన్స్. స్మాల్ బిట్స్ తీసుకోండి. ఒకవేళ లార్జ్ తీసుకున్నారు ఆటోమేటికల్లీ ఇట్ విల్ లీడ్ టు ద ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్. ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. సో ఈ 2 థింగ్స్ జరగచ్చు. దానివల్ల ఏంటి, ఇనిషియలైజేషన్ అనేది జరగాలి. అది ఎయిదర్ జేవియర్ తోనైనా లేదా హీతోనైనా. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. సో ఓకే, ర్యాండమ్ గా జేవియర్ తో అయితే ఎలా, హీతో అయితే ఎలా, ర్యాండమ్ వేరియేషన్, ర్యాండమ్ అనే ఫంక్షన్ మనకి పైథాన్ ఉంది కాబట్టి నంపైలో np.random అని పెట్టేసేసి we will show how it is randomizing the numbers అని చెప్పేసి జేవియర్ కి ఒకటి బ్లూ కలర్, ఈకి ఒకటి, యూ కెన్ సీ హౌ ద గ్రాఫ్ వేరీస్. ఓకేనా, దీని వెయిట్ ఇనిషియలైజేషన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, ఇది డిస్క్రైబ్ ద జేవియర్ అండ్ ఈ స్ట్రాటజీస్ అని చెప్పినప్పుడు ఒక్కొక్కలం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ అనే పదమే వినుండం, ఈ ఇనిషియలైజేషన్ అని చెప్పేసి. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఫుల్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్. జేవియర్ అనేది, ఈ ఇనిషియలైజేషన్ అనేది కూడా ఇన్సైడ్ మామూలుగా జరిగేవి అన్ని కూడా ఫంక్షన్స్ ఇన్సైడ్ జరిగేవి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా స్ట్రాటజీస్ చెప్తే చాలు మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, కంపేర్ సిఎన్ఎన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ ఇమేజ్ డేటా. ప్రతి ఒక్కరం టెక్స్ట్, ఇమేజ్, వీడియో అన్ని డేటాస్ మీద వర్క్ చేస్తాము. సో అసలు ఇమేజ్ డేటా మీద వర్క్ చేయాలంటే సిఎన్ఎన్స్ ఎలా వర్క్ చేస్తే, ట్రాన్స్ఫార్మర్స్ ఎలా వర్క్ చేస్తాయి అని అడుగుతున్నాడు. ద క్వశ్చన్ ఈజ్ సింపుల్ అండ్ స్ట్రైట్, ఈజీ క్వశ్చన్స్. ఓకే, అసలు ఫస్ట్ సిఎన్ఎన్స్ అంటే ఏంటి? కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ అందరికీ తెలుసు. దీనిలో మనకి ఏం జరిగింది, ఇండ్యూసివ్ బయాస్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే ఆల్ ద ట్రాన్స్లేషన్ ఇన్వేరియన్స్, దట్ మీన్స్ కర్నల్స్ డిటెక్ట్ ద ప్యాటర్న్స్ ఎవ్రీవేర్. ఇక్కడ కర్నల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఆ కర్నల్స్ డిటెక్ట్ చేస్తాయి సిఎన్ఎన్స్ లో. దాని తర్వాత లోకల్ కనెక్టివిటీ, మనకి ఒక స్లైడింగ్ విండో అని ఉంటుంది. ఆ స్లైడింగ్ విండో ద్వారా మొత్తం ప్రతి ఒక్క ఎడ్జ్కి వెళ్ళి మన ఇమేజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్. దీనివల్ల ఎఫిషియన్సీ ఏంటి, ఆల్ ద పారామీటర్ షేడింగ్, ప్రతి ఒక్క పారామీటర్ మనం ట్రైన్ అవుతాము. అండ్ హైరారికల్ ఫీచర్స్ అంటే ఎడ్జెస్, టెక్స్చర్స్, ఆబ్జెక్ట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి ఫీచర్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్, దాంట్లో బిట్, వర్చువల్ ట్రాన్స్ఫార్మర్, డిఐటి, ఈ 2 మోడల్స్ వస్తాయి మెయిన్ గా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ అటెన్షన్ అనేది వస్తుంది. సెల్ఫ్ అటెన్షన్ అంటే అందరికి ఐడియా ఉంటుంది, వెయిట్స్ రిలేషన్స్ బిట్వీన్ ఆల్ ద ప్యాచెస్. ప్రతి ఒక్క దానికి మధ్య ఉన్న రిలేషన్స్ ని ఆటోమేటిక్ గా వాటంతటా అవే తెలుసుకుంటాయి, దట్ రిలేషన్షిప్ హౌ ఇట్ ఈస్ వేరింగ్ అని చెప్పేసి. అండ్ వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటేషనల్లీ ఎక్స్పెన్సివ్ ఇది, బికాస్ ట్రాన్స్ఫార్మర్స్ రన్ చేయాలంటే వీ నీడ్ హెవీ లోడింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి క్యాప్చర్స్ ద లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్, అంటే ప్రతి ఒక్క లాంగ్ రేంజ్ ని కూడా ఈజీగా అనలైజ్ చేయగలం. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్స్ వల్ల ఆ లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్ ని బాగా అనలైజ్ చేయడం వల్ల వీ కెన్ ఈవెన్ హ్యావ్ గుడ్ అడ్వాంటేజ్ ప్రతి ఒక్క దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. అండ్ స్కేలబుల్ విత్ డేటా, అవుట్ పర్ఫార్మ్ ద సిఎన్ఎన్ లార్జ్ స్కేల్. లార్జ్ డేటా సెట్ మీద ట్రైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా సిఎన్ఎన్ కూడా బీట్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్స్, బికాస్ ఇట్ ఈస్ ద హై మోడల్ ఎఫిషియన్సీ. అంటే మనం మాట్లాడుకున్న వాటిలన్నింటిలో వల్ల ట్రాన్స్ఫార్మర్ ఇస్ ద బెస్ట్ మోడల్. సో ఇప్పుడు ఇలా ఈ సిఎన్ఎన్ గురించి అండ్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఫస్ట్ థింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం వాటి మధ్య ఉన్న ఎఫిషియన్సీస్, అంటే ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది సిఎన్ఎన్స్ లో, హై. Obviously CNN is high. Transformer efficiency వచ్చేసి low because of the quadratic attention, 2 attentions ఇస్తున్నాయి కాబట్టి. అండ్ డేటా నీడ్స్ ఎంత, సిఎన్ఎన్స్ కి అయితే స్మాల్ డేటా అయినా చాలు, ట్రాన్స్ఫార్మర్ మొత్తం పెద్ద డేటా సెట్ కావాలి, బికాస్ ట్రైన్ అవ్వాలి. ప్రతి ఒక్క ప్యాటర్న్ అనలైజ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్స్ కి పెద్ద డేటా సెట్ కావాలి. ఇక్కడ జస్ట్ విట్ స్టైల్లో ఎలా వేరీ అవుతుంది, ఎలా ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్లాక్ అండ్ గ్రే స్కేల్ అని చెప్పి చూపించాను. సింపుల్ క్వశ్చన్, సిఎన్ఎన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇమేజ్ డేటా ఏది వర్స్ట్ అని చెప్తే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, సింపుల్ గా అయిపోద్ది. కష్టపడక్కల, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏం చెప్పక్కల అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి, హౌ డు యూ ఫైన్ ట్యూన్ ఏ ప్రీ ట్రైన్డ్ మోడల్ విత్ లిమిటెడ్ లేబుల్ డేటా. అంటే నీ దగ్గర డేటా ఉంది కానీ చాలా తక్కువ డేటా ఉంది, అంటే లిమిటెడ్ లేబుల్ డేటా ఉన్నప్పుడు హౌ టు ఫైన్ ట్యూన్ ఏ ప్రీ ట్రైన్ మోడల్. అసలు ఎలా ఫైన్ ట్యూనింగ్ చేస్తాం? ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ఫైన్ ట్యూనింగ్ ప్రీ ట్రైన్ మోడల్ అంటే దేర్ ఆర్ మెయిన్లీ 4 స్ట్రాటజీస్. మొత్తానికి 4 స్ట్రాటజీస్ వల్ల మనం ఏ ఒక్క ప్రీ ట్రైన్ మోడల్ అయినా మనం వాడుకోవచ్చు, ట్రైన్ చేసుకోవచ్చు, మళ్ళీ రీట్రైన్ చేసుకోవచ్చు. ఆ 4 థింగ్స్ వల్ల ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రీజింగ్ ఆల్ ద లేయర్స్, రిప్లేసింగ్ ద మెయిన్ లేయర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ ఏ ఫీచర్ అయితే ఉందో ఆ ఫీచర్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాడుకుంటాం. పార్షియల్ ఫైన్ ట్యూనింగ్ అంటే అన్ఫ్రీజింగ్ ద ఆల్ ద టాప్ కే లేయర్స్, పైన ఉన్న టాప్ కే లేయర్స్ మాత్రం అన్ఫ్రీజ్ చేసి వాడుకుంటాను, దాన్ని పార్షియల్ ఫైన్ ట్యూనింగ్ అంటాం. డేటా ఆగ్మెంటేషన్, జనరేటింగ్ ద సింథటిక్ శాంపుల్స్, మనకు ఓన్ గా మన డేటాని చేసుకొని డేటా ఆగ్మెంటేషన్ అంటాం, దాన్ని ఓన్ గా శాంపుల్ తీసుకోవటం. లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ యూజింగ్ ద ప్రీ ట్రైన్ వెయిట్స్. ఆల్రెడీ మన దగ్గర ప్రీ ట్రైన్ అంటే ఇంతకు ముందు ట్రైన్ చేసిన వెయిట్స్ అవన్నీ స్టోర్ చేసుకొని ఉంటాయి, బర్డ్ కి వీట్ కి ఉంటాయి కాబట్టి ఆ వెయిట్స్ ని వాడుకొని మళ్ళీ రీట్రైన్ చేసుకోవటం. దట్ ఈస్ వన్ మోర్ ట్రిక్. దాన్ని మనం ఎలా వస్తామని చెప్పేసి దీస్ ఆర్ ద స్ట్రాటజీస్. దాని దగ్గర మనకి రెగ్యులరైజేషన్ అనే టర్మ్ కూడా వస్తుంది. రెగ్యులరైజేషన్ అంటే ఏం లేదు, డ్రాప్అవుట్ మెకానిజమ్స్, ప్రివెంటింగ్ ద ఓవర్ ఫిట్టింగ్. ద మెయిన్ అడ్వాంటేజ్ ప్రివెంటింగ్ ద ఓవర్ ఫిట్టింగ్. మన డేటాలో ఏమైనా ఓవర్ ఫిట్టింగ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కూడా అవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవడానికి రెగ్యులరైజేషన్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్.
ఎర్లీ స్టాపింగ్ అంటే ఏంటి? మోడల్ ఒక పర్టికులర్ ఎపోక్ దగ్గర పర్ఫెక్ట్ యాక్యురసీ వచ్చింది, వన్ స్టెప్. దెన్ వీ హ్యావ్ ఎ డిక్లైన్, సడన్ గా డ్రాప్ అవుతుంది మన యాక్యురసీ. ఆ స్టెప్ దగ్గర మనం ఎర్లీ స్టాపింగ్ అనే స్టెప్ పెట్టేసేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ మెయింటైన్ ద ట్రైనింగ్ టైం, ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్. సో అలా లిమిటెడ్ డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్ లెర్నింగ్స్, హౌ టు ఫైన్ ట్యూన్ లిమిటెడ్ ఈ డేటా ఉన్నప్పుడు ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి ఈచ్ లేయర్స్ అని తెలుసుకుంటే చాలు. ట్రైన్ లో లిమిటెడ్ డేటా స్కోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఏదో చిన్న ర్యాండమ్ డేటా తీసుకున్నాం కాబట్టి 1 వచ్చింది, బట్ ఇట్ ఆబ్వియస్లీ షోస్ డిఫరెంట్ వాల్యూస్, మారే కొద్ది డిఫరెంట్ వాల్యూస్ అన్నిటిని చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకేనా? దట్ ఈస్ సింప్లీ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద ట్రైనింగ్? అసలు బ్యాచ్ నార్మలైజేషన్ అంటే ఏంటి, అది మన ట్రైనింగ్ లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఫైనల్ క్వశ్చన్. సో బేసికలీ ఈవెన్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ఓన్లీ, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. వాళ్ళు అడిగింది బ్యాచ్ నార్మలైజేషన్ అని తెలిస్తే చాలు మనకి. అసలు బ్యాచ్ నార్మలైజేషన్ అంటే ఏంటి? ప్రతి ఒక్క లేయర్ లో ఇన్పుట్స్ అన్ని కూడా 0 to 1 మధ్య పర్ బ్యాచ్ ప్రతి ఒక్క దాన్ని నార్మలైజ్ చేసుకుంటే దాన్ని బ్యాచ్ నార్మలైజేషన్ అంటారు. దీనికోసం ఒక ఫార్ములా కూడా ఉంది, ఐ షోడ్ యూ. సో దిస్ ఇస్ ద ఫార్ములా. xi cap is equal to xi minus mu by sigma b square plus epsilon naught. అంటే ఇక్కడ మ్యూ అంటే ఏం లేదు, ఇట్స్ ఆల్ ద బ్యాచ్ మీన్ అని మీకు తెలుసు, సిగ్మా అంటే తెలుసు, వేరియన్స్ అని కూడా తెలుసు, షిఫ్టింగ్ ద లెర్నింగ్ పారామీటర్స్ గామా అండ్ బీటా. ఇక్కడ ప్రతి ఒక్క వేరియబుల్ ని మనం మార్చుకొని బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా పెట్టుకుంటాం ప్రతి ఒక్క లేయర్ కి, ఇలా x2x ప్రతి లేయర్ కి x మైనస్ మ్యూ బై సిగ్మా చేసుకోవడం, దాని లీనియర్ ఫంక్షన్ లో యాడ్ చేసుకోవటం, ఇలా ప్రతి ఒక్క దాన్ని బ్యాచ్ కింద డివైడ్ చేసుకొని నార్మలైజ్ చేసుకొని డేటాని మళ్ళీ రిప్రజెంట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ as బ్యాచ్ నార్మలైజేషన్. ఓకేనా? ఈ బ్యాచ్ నార్మలైజేషన్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రైన్, ఏ డేటానైనా ఈజీగా స్పీడ్ గా చేసేయచ్చు, స్మూతర్, లాస్ ఫంక్షన్స్ అంటే లాస్ తక్కువ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ హైయర్ లెర్నింగ్ రేట్ వల్ల. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి రెడ్యూసెస్ ద ఇంటర్నల్ కోవిరియట్ షిఫ్టింగ్ అనేది చాలా తక్కువ, స్టెబిలైజెస్ ద లేయర్ ఇన్పుట్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి ఒక్క లేయర్ లో ఇచ్చే ఇన్పుట్ ని స్టెబిలైజ్ చేసుకుంటాము, స్టెబిలైజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ యాక్ట్ రెగ్యులరైజర్ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క బ్యాచ్ కి నాయిస్ అనేది యాడ్ చేసుకొని ఇట్లా ద స్టాటిస్టిక్స్ ప్రతి ఒక్క దాన్ని స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటుంది. సో ఆల్ ఇట్స్ క్యావియర్స్ అంటే బ్యాచ్ సైజ్ సెన్సిటివిటీ ఎలా తగ్గించుకుంటుంది, స్మాల్ బ్యాచెస్ నుంచి నాయిస్ స్టాటిస్టిక్స్ వస్తాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, లేయర్ నార్మలైజేషన్. వాళ్ళు ఇక్కడ అడిగింది ఓన్లీ బ్యాచ్ కదా, సో లేయర్ అనే పదం ఎత్తకపోయినా బెస్ట్. ఒకవేళ మీకు లేయర్ గురించి తెలుసుంటే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లేయర్ నార్మలైజేషన్. ఓకేనా? యూ కెన్ సీ ఎఫెక్ట్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్. నార్మల్ డేటా తీసుకున్నాను అనుకో, నార్మల్ డేటా ఈ బ్లూ కలర్ ది నార్మల్ డేటా ఎలా వేరీ అయింది. ఒకవేళ బ్యాచ్ నార్మలైజేషన్ తీసుకున్న అవుట్పుట్ అనుకో, యూ కెన్ సీ దిస్ ఎల్లో కలర్ గ్రాఫ్. సో ఎలా ఈ బ్యాచ్ నార్మలైజేషన్ మన డేటాని మొత్తం మినిమైజ్ చేసుకొని యూ కెన్ సీ -1 to 1 స్కేల్ మధ్య పెడతాం, -3 to -3 మధ్య స్కేల్ పెట్టుకోవటం వల్ల చేసుకుంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాచ్ స్కేలింగ్. ఈ బ్యాచ్ స్కేలింగ్ వల్ల మన డేటా అంతా ఒక పాయింట్ మధ్యలో వస్తుంది. దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫస్ట్ అసలు క్వశ్చన్ అంటే ఏంటి అని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టు ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ద డెఫినేషన్, you can ask any differences, what is the differences and what are the key points and what are its properties అని చెప్పగలిగితే చాలు. CNN ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ప్రాపర్టీస్, అవి ఎలా యూజ్ అవుతుంది, ఎలా మన డేటాని వాడుకుంటున్నాయి, ఎలా షిఫ్ట్ చేస్తాయి మన డేటా కోసం అని ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తే చాలు. కోడ్ మాక్సిమం అందరూ అడగరు, బట్ ఇఫ్ ఎనీ కేస్ ఎవరైనా అడిగితే కూడా సింపుల్ కోడ్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలా చూసుకుంటే చాలు, ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అబౌట్ దిస్ 10 క్వశ్చన్స్. నాకు తెలిసి అన్ని క్లియర్ గానే ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్ లో కూడా విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ద డీప్ లెర్నింగ్ and NLP concepts and AI questions too in upcoming classes. So that's all for the day. Thank you all.